తగిలిచ్చి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అట్లా అనమాట. ఇది ఒక పైదానికి ఒకటి ఇచ్చేసుకోవాలా, ఈ దానికి ఒకటి ఇచ్చేసుకోవాలా, సింపుల్ అనమాట. నిదానంగా వేసుకుంటూ వచ్చి సరిపోతుంది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో వచ్చేసి ఒక చెకింగ్ లెట్ అనమాట. ఒక మల్టీమీటర్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక మల్టీమీటర్ లెవెల్లో కాకపోయినా ఒక రకంగా చెక్ చేసుకోవడానికి మిక్సీ వైర్లు, రైస్ కుక్కర్ వైర్లు, మిగతా వైర్ పనిచేస్తుందో పనిచేలా చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఇదాన్ని అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇలా నాకు చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఈ విధంగానే పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది 150 రూపాయలు అయితే కొట్టడం జరిగింది అనమాట. మీరు అంత బడ్జెట్ పెట్టి కొనలేమో అనుకుంటే కన్నా కేవలం 10 రూపాయలు అనమాట. 10 రూపాయలతో ఎలా తయారు చేయాలి, ఈ 10 రూపాయల చిన్న టార్చ్ లైట్తో ఆ చెకింగ్ లైట్ ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను అన్నమాట. వీడియోలో మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక యాంప్లిఫైర్ మేకింగ్ వీడియోస్ అనేది చేసాను అనమాట. నేను ఒక 3440 యాంప్లిఫైర్ మేకింగ్ అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆ వీడియో చేశాను. అసలు దానికి రెస్పాన్స్ లేదనమాట. అసలుకి పార్ట్ 1, పార్ట్ 2కి అయితే ఒక్కరు చేసినారనమాట రెస్పాన్స్ అనేది. పార్ట్ 3కి అయితే అసలు రెస్పాన్స్ లేదనమాట. యూస్ అనేది సరిగ్గా పోలేదు అసలు. సో ఎందుకు పోకునే నాకైతే అసలు అర్థం కాలేదు అనమాట. సో ఇనివే ఏదైతే ఉండి నేనైతే ఆఫ్టర్ బట్టి చేసుకుంటున్నాను. సో ఒకవేళ ఆ వీడియో చూడలేదు, మేము నేర్చుకోలేదు అనుకుంటున్నా, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. 3 వీడియోలు వీడియోలు చూసి నేర్చుకోండి మీరు యాంప్లిఫైర్ మేకింగ్ అనేది. సో ఫ్రెండ్స్, అలాగే ఒక వీడియోకి మీరు లైక్ చేయనట్లయితే కింద లైక్ అని ఉంటుంది అనమాట. లైక్ ఒకటి చేసి, అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట చేసి మనం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఒక చెకింగ్ లైట్ అనేది ఏ విధంగా తయారు చేయాలో నేర్పిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈ యొక్క చెకింగ్ లైట్ అనేది. మనకి ఈ యొక్క చెకింగ్ లైట్ ఇట పెడితే వస్తుంది అనమాట. ఇది ఒక చెకింగ్ లైట్ అనమాట. సేమ్ ఇదే విధంగా మనం అలా తయారు చేస్తున్నాం అనమాట. ఇది చూసుకోవచ్చు, కంటిన్యూటీ టెస్టర్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి 150 రూపాయలు ఉంటుంది అంటే ఇది కూడా సేమ్ మనం తయారు చేసుకునే విధంగానే పనిచేస్తుంది. కాకపోతే ప్రొఫెషనల్గా ఉండడానికి అనమాట. అంటే క్లిప్స్ చేయడం వల్ల ఒకరు బాగా ఈజీగా పెట్టడానికైనా సరే, మనం చెక్ చేయడానికి బాగా ఈజీ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మేము పెట్టలేము 150 రూపాయలు అనుకుంటే కన్నా మనం ఈ యొక్క చెకింగ్ లైట్తో తయారు చేసి చూపిస్తాను మీకు. ఉంటుంది పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకి. అలాగే ఒక మల్టీమీటర్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట. ఒక బ్రౌజర్ మోల్ పెట్టుకుంటే. సో ఆ విధంగా అది కూడా వీడియో చేస్తాను ఆ విధంగా నుంచి. ఇంకా మీరు ఒక లైట్లు తెచ్చుకోండి. నేను ఎందుకు మంచి 2 తెచ్చుకున్నాను అనమాట. 10 రూపాయలు వచ్చే పక్కన ఇచ్చేస్తారు అనమాట. అలాగే ఒక వైర్ కావాలన్నమాట. ఒక సరిపోయి అంతే. ఒక 2 అడుగులు తీసుకుంటే వైర్ మస్తు అవుతాయి అనమాట. ఒక వైర్ తీసుకోండి మనం. ఒక పైకని లేపండి దాన్ని. ఒక 10 వేసి సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మనకి ఈ బటన్ పనిచేయదు, ఇంకా ఈ వైర్ నుంచి వచ్చే కరెంట్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే చూసుకోవచ్చు ఇక్కడ క్లిప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక క్లిప్ అనేది తీసేసాను నేను. ఈ క్లిప్ పేరులో మనం ఒక వైర్ అతికేయాలి క్లిప్ ప్లేస్లో. ఈ విధంగా అనమాట. క్లిప్ ప్లేస్లో మనం ఒక వైర్ అతికిస్తే సరిపోతుంది అనమాట. ఒక వైర్ అనేది ఏదో ఒక వైర్, మీరు సింగిల్ తీసుకుని ఏం కాదు, డబల్ తీసుకుని ఏం కాదు అనమాట. ఏదో ఒక వైర్ అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఈ విధంగా అనేది మీరు ఒక బ్యాటరీ తీసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని బ్యాటరీలన్నీ తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము ఒక బ్యాటరీ రాకపోతే అన్ని బ్యాటరీలు వచ్చేసినాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము ఇది పెట్టే ముందల, ఈ లాస్ట్ బ్యాటరీ పెట్టే ముందల ఈ యొక్క వైర్ అనేది అటాచ్ చేసాం మనం. ఇట్లా ఒక వైర్ అనేది అటాచ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మనం వచ్చేసి నాకు అనేది వాటం లేదనమాట. మీరు సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ట్రైపాడ్ స్టాండ్ అడ్డం ఉండడం వల్ల నాకు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనం ఒక కనెక్షన్ మీరు గమనించవచ్చు. ఇక్కడ కింద దాంట్లో ఒకటి ఇచ్చేసాం అనమాట. ఇక్కడ కింద దాంట్లో ఒక బ్లాక్ వేర్ ఏదైనా చేసుకుని 2 వేలు ఏదైనా తీసుకోండి. ఈ కింద దాంట్లో ఒక బ్లాక్ వేర్ ఇచ్చేసాం కదా. ఇది వచ్చేసి ఈ లైట్కి వెళ్ళాలన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఈ లైట్కి వెళ్ళా చూసుకోవచ్చు మీరు. లైట్లో ఈ యొక్క కన్ను ఉంటుంది కదా, ఇది దానికి అతుకుంది కాకుండా ఇంకొకటి అనమాట. ఆ విధంగా మీరు ఇప్పుడు చెకింగ్ కోసం చూపిస్తాడండి. 2 వేలనే అతికిచ్చేసాం. 2 వేలు మనం ఇప్పుడు సపోజ్ నేను చెకింగ్ కోసం 2 వేలనే అతికిచ్చేస్తాను అనమాట. నేను 2 వేలు అతికిచ్చాను. నేను
అవతలి ఇచ్చాను, చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా అనమాట, ఈ విధంగా అనమాట. మనం ఈ దానికనేది చుట్టేస్తే సరిపోతుంది అనమాట. చుట్టేసే ముందు తీసేసాం, మళ్ళీ బ్యాటరీ డౌన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫీడ్ చేసుకొని మనం ఈ దానికి ఒక ఇట అవతలని టచ్ కాకుండా, మీరు వీడియోలో ఫోకస్గా చూడండి బాగా. సన్న వేరే యూజ్ చేయండి, ఈ గేజ్ ఉంటే చాలు. మరి ఎక్కువ గేజ్ ఉందనుకో మళ్ళీ బ్యాటరీలు పట్టవు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కంటిన్యూటీ ఎంత బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ టైట్ ఇచ్చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకోవచ్చు మనం, ఒక ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టు మనకి తగిలిచ్చి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అట్లా అనమాట. ఇది ఒక పైదానికి ఒకటి ఇచ్చేసుకోవాలా, ఈ దానికి ఒకటి ఇచ్చేసుకోవాలా, సింపుల్ అనమాట. మీరు బాగా గమనించేది కింద దానికి ఒకటి పై దానికి ఒకటి, అంతే అనమాట. మీరు గమనించవచ్చు. ఆ తర్వాత వేసేసుకొని కప్పు వేసేసుకొని మనం నీట్గా టేప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఇదంతా పని లేదు, ఇంకా ఉంటే బెటర్ అంతే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. అలా చెక్ చేసుకోవాలి లాస్ట్ మనం ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అనమాట, ఈ దాని లెవెల్లో పనిచేస్తుంది అనమాట. ఇట్లా సో ఈ విధంగా అనమాట. మనం ఒక క్యాప్ పెట్టేసుకొని టేప్ వేసుకోవాలి. టేప్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మనం అనేది. చూసుకోవచ్చు ఇది పని చేయదు, ఇంకా ఈ చిచ్ అనేది పని చేయదు, ఎందుకంటే క్లిప్ తీసేసినాం కాబట్టి. ఈ దానికి సంబంధించి క్లిప్ తీసేసినాం కాబట్టి ఇది పని చేయదు అనమాట. మనం ఓన్లీ ఇంకా టేప్ వేసుకుంటే నీట్గా సరిపోతుంది. టేప్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ ఊడిపోయే అవకాశం లేదు, కంపల్సరీ ఊడిపోతుంది. సో ఈ విధంగా టేప్ అనేది బాగా నీట్గా నిదానంగా వేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. ఇవైతే కొన్ని లైఫ్ వస్తాయి అనమాట. బ్యాటరీలు పోతే బ్యాటరీ వేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఈ యొక్క చెకింగ్ లైట్ లెవెల్లో పనిచేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి సేమ్ విధానం మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లైటింగ్ అని సెట్ చేసాం ఒకటి వైర్ అనేది గమనించవచ్చు. ఇక్కడ ఇది ఒక చెకింగ్ లైట్ కదా, చెకింగ్ లైట్కి 2 వైర్లు వస్తాయి. ఓకే, ఇది వచ్చేసి ఒక మెయిన్ వైర్ అనుకోండి, ఒక వైర్ అనుకోండి. ఇది అనేది మనం ఏం చేయాలా, ఈ దాని నుంచి వచ్చిన ఒక వైర్ని బ్లాక్ వైర్ ఏ విధంగా ఇచ్చేసుకోవాలా, అదే బ్లాక్ వైర్కి ఇంకోటి ఇచ్చేసుకోవాలా. చూసుకోవచ్చు మీరు, అంటే ఇప్పటికి వైర్ బాగుందని అర్థం. ఈ విధంగా అలాగే రెడ్ వైర్ కూడా ఇట్ని రెడ్ వైర్ పనిచేస్తే మంచిదా, కరెంట్ పాస్ అవుతుందో లేదా, ఇది పాస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగానే చెకింగ్ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మల్టీమీటర్ లెవెల్లో పనిచేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఒక చెకింగ్ లైట్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదన్నమాట వాళ్ళ వీడియో వచ్చేసి ఒక చెకింగ్ లైట్ అనేది ఏ విధంగా తయారు చేయాలో మీరు నేర్చుకుంటారు అనమాట. ఇది వచ్చేసి ఒకటే అనమాట, ఇది వచ్చేసి 2 అనమాట. ఈ 2 తెచ్చుకుని ఎందుకే మంచిది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు, ఒక వైర్ అనేది ఇక్కడ ఇచ్చే కంటిన్యూ పాస్ అవుతుంది అనమాట. ఆ విధంగా సో ఈ విధంగా మీరు ఒక 150 రూపాయలు 150 రూపాయలు మల్టీమీటర్కి 250 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 10 రూపాయలతో నీ చెకింగ్ లైట్ అనేది తయారు చేయడం చూపించింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. మీరు ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు అనుకుంటున్నాను నేను. నేర్చుకుంటే కింద కామెంట్ చేయండి.
సో అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే కింద ఎమ్మడి లైక్ చేసేయండి. మా ఛానల్ కొత్తగా చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.